అల్పపీడన ద్రోణికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ఆకాశం ముసురు పట్టి ఉండడంతో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. కొన్ని రోజులుగా తగ్గిన వర్షాలు మళ్లీ మారిన వాతావరణ పరిస్థితులతో ఊపందుకుంటున్నాయి. నిన్న నిజామాబాద్ జిల్లా జుక్కలలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే మద్నూరులో 17 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నారాయణఖేడ్లో 12 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అటు ఏపీలోనూ వర్షాలు జోరుగానే కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా జియమ్మ వలసలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా రేపల్లెలో 6 సెంటీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావానికి తోడు ఆవర్తనాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తరాంధ్రాల్లో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయని అంటోంది. మరో 24 గంటల పాటు దక్షిణ కోస్తాలో సాధారణంగాను, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీగాను వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 1 మాసం నుంచి భారీ వర్షం వరకు కూడా వర్షపాతం గడిచిన 24 గంటల్లో కురియడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన కోస్తా మీద రన్ అవుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం అది ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావం చేత గడిచిన 24 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అదేవిధంగా రానున్నటువంటి 24 గంటల్లో కూడా మన కోస్తాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ భారీ వర్షం మటుకి ఉత్తరాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల కురిసే అవకాశం రానున్నటువంటి 24 గంటల్లో కనిపిస్తుంది. మరోవైపు ఉత్తర తెలంగాణలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం విదర్భ వైపు వెళ్లి తిరిగి తెలంగాణ వైపు కదులుతోందని, బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు పెరిగాయని అంటున్నారు.